రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు. వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి రోడ్డు ప్రమాదాలపై ప్రభుత్వం రాజకీయాలు చేయొద్దంటూ ప్రకటనలు చేస్తోందని ఆమె మండిపడ్డారు. కాలం చెల్లిన బస్సులను చైనా లాంటి దేశాలు ఏనాడు బ్యాన్ చేసినా మన దేశంలో ఇంకా అలాంటి బస్సులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించడం బాధాకరమన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలంటున్న కవితతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. వరుస రోడ్డు ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. వాహనం ఎక్కి బయట వెళ్లే పరిస్థితి లేని పరిస్థితి కనిపిస్తోంది. చాలా మంది కూడా ప్రయాణాలు సాగించే సందర్భాల్లో ఇబ్బంది పడుతున్నారు. ప్రమాదాలు జరుగుతాయని భయాందోళనకు గురవుతున్నారు. వరుసగా ఈరోజు 19 మంది, ఇటీవలే 19 మంది సజీవదానం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. మనతో మాట్లాడేందుకు కవిత గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఈరోజు వరుసగా సంఘటనలు జరుగుతున్నాయి, ఎట్లా చూస్తారు దీన్ని? అంటే ప్రధానంగా ఒకటండి, మొన్నటిదాకా దేశవ్యాప్తంగా కూడా ఈ స్లీపర్ కోచ్ బస్సులు ఏవైతే ఉన్నాయో వాటి యాక్సిడెంట్ జరిగింది. దాంతో ఏ బస్సు యాక్సిడెంట్ అయినా 20-25 మంది చనిపోయిన పరిస్థితి ఉంది. యాక్చువల్గా చైనా లాంటి ప్రదేశాలలో ఈ బస్సులన్నీ బ్యాన్ చేసిరు, కానీ ఇండియాలో మాత్రం మళ్ళీ కొత్తగా రూల్ పెట్టి మనం తెచ్చుకున్నాం. దాంతో యాక్సిడెంట్లు అయితే అసలు మనిషి బతికే పరిస్థితే లేకుండా చనిపోతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. అందుకనే ఈ స్లీపర్ కోచ్ బస్సులను ఖచ్చితంగా మనం కూడా బ్యాన్ చేసుకుంటే మంచిదని నేను అనుకుంటున్నా. అన్ఫార్చునేట్లీ ఇవాళ పొద్దున మేము ఇటు ఆదిలాబాద్ పత్తి మార్కెట్ దిక్కు వస్తూ ఉంటే అక్కడ మహేశ్వరం దగ్గర కూడా టిప్పర్ గుద్దుకొని అక్కడ కూడా 19 మంది చనిపోవడం జరిగింది. ఇది చాలా చాలా దారుణం. వారి కుటుంబాలందరికీ కూడా మేము మనస్ఫూర్తిగా సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోడ్డు దగ్గర జరుగుతున్నటువంటి యాక్సిడెంట్లను దయచేసి పరిశీలన చేసుకోవాలి. ఇవాళ ఇంకొక మంచి రూల్ కూడా వచ్చింది. ఏదైతే హైవేలో రిపీటెడ్గా ఎక్కడైతే యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయో ఆ యాక్సిడెంట్స్ జరిగితే ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించి కూడా ఫైన్లు వేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్ తెచ్చింది. అది చాలా మంచిదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఎటువడితే అటు హైవేలు కట్టి ఘాట్స్ కట్టకుండా, సబ్ రోడ్స్ కట్టకుండా, సర్వీస్ రోడ్లు కట్టకుండా చాలామంది కాంట్రాక్టర్లు ఇబ్బంది పెడితే హైవేలలో ప్రజలు చనిపోవడం, యాక్సిడెంట్లు అవ్వడం జరుగుతుంది. సో ఆ పద్ధతి కూడా మంచిదే అని నేను భావిస్తున్నాను. విపక్షాలు అనవసర ప్రాధాన్యత చేస్తున్నాయి రహదారి రోడ్డు ప్రమాదాల మీద అని చెప్పి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఎట్లా చూస్తారు? ఇదే ఎంత అన్యాయం అండి ఇది. రైతులకు విషయం గొడవ చేసినా రాద్ధాంతమే అంటారు, రోడ్డు ప్రమాదాలు చేసినా రాద్ధాంతం. అంటే కళ్ళ ముందు ప్రజలు డబ్బులు నష్టపోతున్నారు. ఇవాళ రైతులు ఒక్కొక్కరు లక్షల రూపాయలు నష్టపోతున్నారు. అక్కడ 19 మంది ప్రాణాలు పోయినాయి. రాద్ధాంతం చేస్తున్నారంటే ఇది ఎక్కడ అన్యాయం? పరిపాలన మీద చిత్తశుద్ధి లేదు, ప్రజల పట్ల కనీసం కూడా ప్రేమ లేకుండా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. పొన్నం ప్రభాకర్ గారు వారి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. మొత్తంగా రహదారుల ప్రమాదాలకు సంబంధించి ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలి. రహదారుల ప్రమాదానికి సంబంధించి తరచుగా జరుగుతున్నటువంటి వీటిని కంట్రోల్ చేసే విధంగా అధికార యంత్రాంగం అంతా కూడా కృషి చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ కవిత గారు పేర్కొన్న పరిస్థితి. కంట్రోల్ శ్రీనివాస్, ఆదిలాబాద్.